హాయ్ ఫ్రెండ్స్, జ్వరం వచ్చింది. నోటికి పుల్లపుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. చింతపండు పులుసు తింటే ఆల్రెడీ జలుబుగా ఉంది. అందుకని అరటికాయ కూర సింపుల్గా చేసేసుకుందాము. మసాలా వేసి గుజ్జుగా నోటికి పుల్లపుల్లగా కూడా తగిలిద్ది. చేసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, సింపుల్గా చేసేసుకుందాం. అరటికాయ చూడండి, తోలు తీసుకొని చక్కగా, అంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అలా చేసుకోవచ్చు. మేము ఇద్దరు మనుషులకి ఒక అరటికాయ వండేసుకుంటున్నాం. చక్కెరలో వేసుకుంటున్నాను నీళ్ళల్లో. ఉల్లిపాయ కూడా చూడండి, మనకి కూరని బట్టి వేసుకోవచ్చు. ఉల్లిపాయ మనకు గుజ్జుగా కావాలి కాబట్టి కొంచెం పెద్దపాయ తీసుకున్నాను. ఒక పాయ సరిపడంత ఆయిల్, కానీ తక్కువ వేసుకుంటున్నాము జ్వరం కాబట్టి. కొంచెం తగ్గింది కాబట్టి తినాలనిపిస్తుంది కాబట్టి సాయమినపప్పు, పచ్చనిపప్పు, మనకి ఏమన్నా లేకపోయినా అంత అన్నం తినాలండి. నేను ఏ పడితే తినలేను, నాకు ఇష్టం ఉండదు. ఉల్లిపాయలు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు. ఎన్ని తిన్నా అన్నం చాటు రాదు కదండి, అందుకని కాస్త అన్నంలో తిందాం జ్వరం తగ్గినట్టుందని. కరివేపాకు, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. చూడండి, సరిపడ చిన్న ఒక అరంగుళం ముక్క, 4 ఎన్నుల్లిపాయల రెబ్బలు, ఉల్లిపాయ ముక్క, మనం కోసుకున్న ఉల్లిపాయల చిన్న ముక్క, టమాటా, ఒక పెద్ద టమాటా, ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాను చూడండి. దాన్ని మనం కొంచెం పక్కన పెడదాము. ఈలోగా ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు నీళ్ళలోంచి తీసి వేసుకుందాం. ఎందుకంటే ఈ నూనెలో ఉంటే మగ్గిద్ది కదండి, ఊరిని మగ్గిపోద్ది కాబట్టి అరటికాయ ఇట్లా వేసేసుకోవచ్చు. ఎక్కువ కూర అయితే వేరేలాగా ఉండాలి ఫ్రెండ్స్. సింపుల్గా ఎంతసేపు చేసే ఓపిక లేక సింపుల్గా చేసేస్తాను. పసుపు, కొంచెం సాల్టు, ముక్కలకి ఉప్పు పట్టిద్దండి బాగా. ఉప్పు ఈ మగ్గిపోద్ది అనమాట. ఈ బిగున చూసారా, కలర్ కూడా మారింది ఒక్కరవ. ఇప్పుడు అరటికాయ ముక్కలు తీసి ప్లేట్లో పెట్టుకున్నాం. ఈ గుజ్జుని, మిక్సీ వేసిన గుజ్జుని దాంట్లో వేసేసుకొని కలుపుకుంటున్నాం. ఆ కళాయిలోనే వేసేసి కలిపేసుకుంటున్నాం. వేగుతుందండి, బాగా వేగాలి. అడుగంటుకోకుండా దగ్గర నుండి తిప్పుతూ ఉండాలి. ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మనకు సరిపడంత కారం, కర్రీని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. లేదు 2 పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. మనకి నీళ్ళు సరిపడంత ముక్క మునిగేదాకా పోసుకోండి. కూరని బట్టి కొంచెం పడతాయి ఫ్రెండ్స్ నీళ్ళు, నేను పోసుకుంటున్నా. ముక్కలేసి చూస్తాను, కొంచెం పడతాయి. వేసి నీళ్ళు పోసి మూత పెట్టాను. చుక్క ఉడికిపోయిందండి, ఇంకొంచెం ఉడకాలి. సరిపోని వాళ్ళు, ముక్క మగ్గలేదన్న వాళ్ళు ఇంకొక చుక్క నీళ్ళు పోసుకోవచ్చు. ఇలా మగ్గుతుంది కూర. ఇలా అన్నం కూడా వెలిగించేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నం 2 నిమిషాలు వచ్చేస్తుంది. కూర కూడా అయిపోతుంది కాబట్టి వేడివేడిగా తిందామని. చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. ఆయిల్ వచ్చేసింది, కానీ ముక్కుడు కింద లేదో చూద్దామండి. ఇలాగా మన కూర వాసన బట్టి ఉప్పు చాలేదనిపిస్తుంది, ఎందుకంటే ఇందాక ముక్కలకు సరిపోద్ది. ఇప్పుడు గుజ్జుకు ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు. ఒక్కరో చిటికుడు సాల్ట్ కూడా వేసుకున్నాను. దాంతోపాటు చిటికుడు గరం మసాలా. నా గరం మసాలాలో మీరు పెట్టాను చూసుకోండి ఒకసారి, నాది గరం మసాలా అని. దాంట్లో మసాలాలు తక్కువ, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అది వేసుకుంటే అంత అనిపించదు. మగ్గిపోయిందండి, ఇంకెందుకు కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. అంతేనండి, సింపుల్. 5 నిమిషాల్లో అయిపోద్ది కర్రీ. నేను ఎక్కడా కట్ చేయకుండా పెట్టాను చూడండి, దగ్గర పడిపోయింది. ఈ కర్రీ మనకి మసాలాగా ఉంటుంది కదా, లాగా ఉంటుంది. ముక్కుడు కింద లేదో చూసుకుందాం ఫ్రెండ్స్.
సింపుల్గా చేసేసుకోవచ్చు. ఉడికిపోయిందండి చూడండి. మరీ మెత్తగా ఉన్న బాగోదు, ముక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, కట్టేసేసాను. సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. వాసనే తెలుస్తుంది, కర్రీ వాసన తెలుస్తుంది కాబట్టి మనకి కొంచెం పర్వాలేదనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చేసేసుకుని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.